హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ది ఛాంపియన్. మా కంటెస్టెంట్ల ఎనర్జీ పెరిగింది, మా కొరియోగ్రాఫర్ లో క్రియేటివిటీ పెరిగింది, అందుకే వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ లో క్వాలిటీ పెరిగింది. మరి ఇంత క్వాలిటీ పెరిగాక అంతే కలర్ అటు సైడ్ ఉండాలిగా. అందుకే జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ జడ్జెస్, 3 లవ్లీ లేడీస్. ఓయ్ రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. మనకి ఎవరైనా నచ్చితే రారా అంటాం, మనకి ఎవరైనా నచ్చపోతే చి పోరా అంటాం. కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళకి అలాంటివి సరిపోవు. చిచి యాక్కు గిరిగిలా ఇలా అన్నా సరే వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, ఇక్కడే ఉంటారు. లెట్ మీ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. చెప్పండి, ఎవరికి కావాలి? తావీదులు, మూలికలు, ఏర్లు అన్నీ ఉన్నాయి. వాళ్ళతో డ్యూయట్ పెర్ఫార్మెన్స్ చేసినప్పుడే అనుకున్నా మీరు ఎప్పటికైనా ఈ పరిస్థితికి వస్తారని. హలో, ఈ తావీదు మహిళలు అందరికి పంచుకోవడానికి వచ్చాం. ఎవరు ఆపిన ఆగం. పంచుకోవడం ఆపక్కర్లేదు కానీ ఇది పెంచడం మాత్రం కొంచెం ఆప. లాస్ట్ టైం మహేష్ బాబులో పరిగెట్టినప్పుడు నీకంటే ముందు ఇది పరిగెట్టేసింది. ఇవన్నీ కాదు, తాబీజ్ శక్తుల గురించి చెప్తాను నేను. ఈ తాబీజ్ కట్టుకున్న మగవాళ్ళందరూ ఏమయ్యారు? మీ వల్ల బిల్గేట్స్ అయ్యారు. ఈ తాబీజ్ కట్టుకున్న అమ్మాయిలందరూ ఏమయ్యారు? మీ వల్ల మాయమయ్యారు, మీ వల్ల మాయమయ్యారు. ఏం మాట్లాడుతున్నావు స్వామి? ఈ తాబీజ్ ఒక్కటి కట్టుకున్నావంటే ప్రపంచంలో ఎవరికి లేనంత అందం వస్తుంది, ఎవరికి లేనంత జ్ఞానం వస్తుంది. పెద్ద పెద్ద ఎదవలు కూడా మామూలు తయారవుతారు. ఇన్ని తెలిసినప్పుడు ఒకటి కట్టుకోవచ్చు కదా సార్. ఇది ఏమంటున్నాయి? తావీది కట్టకుండానే నిజాలు మాట్లాడుతున్నాయి. మీది ఏమంటున్నాయి? మీది చూసినా పీకేదేం లేదంటున్నాయి, పీకేదేం లేదంటున్నాయి. ఈ తాబీజ్ కట్టుకుంటే కోటీశ్వరులు అవుతారు. కాటేశ్వరుడే చెప్తున్నాడు కోటేశ్వరుడు అవుతాను. నమ్మండి అయ్యా ప్లీజ్, మీకు దండం పెడతా. ఇదిగో మీరు అన్నిటికీ చీప్ గా చూస్తున్నారు కానీ మొన్న అమెరికాలో ట్రంప్ పిలిచాడు వైట్ హౌస్ కి. ఏమన్నాడు తెలుసా? పండగ వస్తుంది కాస్త పెయింట్లేసి వెళ్ళిపోమన్నాడా? ఏది మాట్లాడుతుంది మీది? ఇవాంక అయితే నన్ను పిలిచి మీది సింగిలా అని అడిగింది. చెప్పబోయా అలా లేదు మేడం, నేను ఆల్రెడీ ఎంగిలని. ఇది చాలా డేంజర్ గా ఉంది. మాది లేడీస్ ని పిలిస్తే మీది లేడీస్ కూడా వస్తుంది ఇక్కడికి. వాళ్ళకి కట్టడానికే తెచ్చాము. హలో, మేము వచ్చాం ఇక్కడ. బ్లాస్ట్ లేపియారా? ఒక నిమిషం. అరే రే, ఇద్దరు అందమైన అమ్మాయిలు వస్తారు బ్లాస్ట్ అని చెప్పాను కదా. వీళ్ళే ఒక్కసారి వేసేయండి రా. హలో, మావి అందాలంటే ఒప్పుకోరా? హలో, ఈ షోలో మేము కూడా ఉన్నాం, కాస్త తప్పుకోరా. అరే వర్షిని, వీళ్ళని ఎక్కడో చెట్టు కింద చూసినట్టుంది కదా. ఆ చెట్టు పక్కనే మీరు కూడా టెంట్ వేసుకుని మూలికలు అమ్ముకుంటూ ఉంటారు కదా. షుగర్, బీపీ, కిడ్నీలో స్టోన్స్ ఉంటే తప్పకుండా ఈ మూలికలు వాడండి. మాటలు తాబీజ్ భయమా? ఈ అందాలను చూస్తే ఏమనిపిస్తుంది? చందాలు వేసుకుని మరి ఇలా సర్జరీలు చేయాలనిపిస్తుంది. ఈ తాబీజ్ వేసుకుంటే నాకు తెలుగు వచ్చేస్తుందా? వేసుకుంటే కదమ్మా కట్టుకుంటే. ఈ తాబీజ్ కట్టుకుంటే నాకు తెలుగు వచ్చేస్తుందా? అమ్మా, డైరెక్ట్ గా తెలుగు తల్లి వచ్చే నీకు తాబీజ్ కట్టినా నీకు తెలుగు రాదు. అబ్బా అది కాదు కానీ ఈ తాబీజ్ కట్టుకుంటే మేము నంబర్ 1 యాంకర్ అయిపోతామా? 2 కట్టుకో. రెండెందుకు? ఒకటి యాంకర్ అవడానికి, రెండోది నంబర్ 1 అవడానికి. ఇదిగో ఇవన్నీ కావు గానీ ఈ తాబీజ్ కట్టుకో చెప్తా. ఈ తాబీజ్ కట్టుకుంటే నా మీద ఫీలింగ్స్ వస్తాయి, మామూలుగా ఉండవు. ఫీలింగ్స్ వస్తాయి. ఆవిడకి వస్తలే లేదు కానీ నీ మొహంలో అయితే పుస్తకాలంగా వస్తాయి. అది చాలా బాగా వస్తాయి. కాదా తావీదులు ఇవి మిమ్మల్ని పడేయడానికి ఇలా వస్తే మీరు ఏం చేద్దాం అనుకుంటారు? మీరు మేము వచ్చి సైలెంట్ గా కూర్చోవాలనుకుంటున్నాం. రోజు చేసే పనేనా? అదే పనిలో ఉండండి అయితే. యా బెటర్. ఓకే బాయ్. భయ్యా ఇప్పుడు ఇది ఏం చేయాలి? ఇది ఏం లేదు, బాగా రోల్ చేసి ఇంత చిన్న చేసిన తర్వాత
Okay, so let's begin. Round number 1. Okay, so last week highest amount సుధీర్ అండ్ రష్మి మీ దగ్గర ఉంది. సో ఫస్ట్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? మేము స్టార్ట్ చేస్తాం. ఎవరు? ఐశ్వర్య. సుధీర్ అండ్ రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ ఐశ్వర్య. హాయ్, నా పేరు బార్బీ. ఏంటి D10 బాబీనా? కాదు, బార్బీ. 6 అడుగుల అందగాడు నన్ను బాబీ గలన్నాడు, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి నన్ను బేబీ డాల్ అన్నాడు. సో ఇంతకీ మీరు బాబీ గర్ల్ బాబీ గర్ల్? రెండు. దీని తర్వాత ఎలా ఉంటుందో మీకు అర్థమై ఉంటుంది విషయం. ప్రియమణి గారు, ఇప్పుడు ఐషుని బాబీ గర్ల్ అని పిలవాలా బాబీ గర్ల్ అని పిలవాలా? బార్బీ. నో, బట్ ఐ వాంట్ టు కాల్ యు బాబీ గర్ల్. Let me come to the points that I really absolutely enjoyed in your performance. Number 1, costume. Chala bagundi. Second thing, nee expression Aishwarya. Very nice. The way you started, you used the mic. Avanni chala bagundi. Ekkada smooth sukku. అప్పుడప్పుడు సుక్కు వచ్చి ఒక ఝలక్ కూడా ఇస్తున్నారు. నేను కొరియోగ్రాఫర్ మాత్రం కాదు, ఐఎమ్ ఆల్సో అ డాన్సర్ అని. సాంగ్ మీరు చేసేటప్పుడు నేను యానీ పిలిచి నేను చెప్పాను, బికాస్ ద వే యూ ప్లేస్ ద డాన్సర్స్ అండ్ ద వే యూ యూజ్ ద డాన్సర్స్, వాళ్ళ మూవ్మెంట్ చూస్తే నాకు రాజు మాస్టర్ గుర్తొచ్చారు.
Now the thing is, just a bit of suggestion, Aishu, in between నువ్వు Paso Doble చేసావు కదా, I thought you could have done the whole song like a Paso Doble. You know, she can give good expression. So అది ఇంకా యూస్ చేయొచ్చు అని నాకు అనిపించింది. సుకు, just next time ఇలాంటి చేసేటప్పుడు just ఇది చూసుకో. Apart from that, guys, you nailed it. Very well done. Thank you, ma'am. Annie Master. Hi Suku. Hi Aishu. Nice to see you guys. ఇప్పుడు ఈ హోల్ యాక్ట్ నేను చూస్తే ఇప్పుడు నాకు రాజు మాస్టర్ సాంగ్ ఏ చూస్తున్నాని ఫీలింగ్ వచ్చింది. చాలా బాగుంది. బాయ్స్ ప్లీజ్ కమ్ నా. Barbie girl, baby doll. All over expressions kuda chala baagundi Aishu. But what I thought, you know, I have seen this Raju master doing this. This is Suku and Aishu performance. Okay, as Priyamani garu said, I also felt it. Paso Doble, you know, maddalo aa music vastappudu cheste enta baaguntunde ante aa attitude petti aa expressions pette it would have been, you know, lift the performance. Naku it's a very nice performance, but I feel it could have been more better. It was a very nice act. Thank you. Thank you, ma'am. Purna garu. చాలా రోజు తర్వాత డాన్స్ చూడడానికి చాలా హ్యాపీగా ఉంది సుకు. అండ్ యువర్ కొరియోగ్రఫీ ఇస్ గుడ్. దట్ కిస్సింగ్ పోర్షన్స్ ఉంది కదా, ఇట్ వాస్ రియల్లీ గుడ్ సుకు. You gave a different kissing styles. Little clumsy was there. Dancers, you guys rocked it. Coming to Aishu, your entry was like fantastic. బట్ ఇంకా కొంచెం క్లారిటీ చేయవచ్చు. ఆ హిప్ మూవ్మెంట్స్, ఆ చెస్ట్ మూవ్మెంట్స్ అన్ని కట్టింగ్స్ తెలియదు. సో మేబీ దట్ వెంట్ రాంగ్. అదర్వైజ్ గుడ్ జాబ్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. ఓకే, సో ఆది యూనివర్సిటీ మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? పండు. ఆది యూనివర్సిటీ టీం నుంచి లెట్స్ వెల్కమ్ పండు. ఆ కుర్రాడు డాన్స్ తో నన్ను ఊపేస్తున్నాడు. మీ ఏరియాలోకి వచ్చాడంటే ఎంత పొగరో చూడు. ఏంట్రా ఈ పాపకేంటి వెల్డింగ్ చేస్తున్నావంట? అబ్బే లేదు మాస్టర్, చిన్న టింకరింగ్ అంతే. డాన్స్ చేయడం అంటే బాడీ ఊపేసడం కాదురా, మనం వేసే స్టెప్స్ కి వాళ్ళు విజిల్స్ వేస్తే టాప్ లేచిపోవాలి కదా. నువ్వు తప్పుకో వసు. ఏంటి మా బాస్ కంటే డాన్స్ బాగా చేస్తావా? బాగా చేస్తావా? బాగా చేస్తావా? ఏంది పోయి గట్లా నూకుతున్నావు? ప్లీజ్ బాసు. గట్నా గట్లే మళ్ళా. కొట్టినట్టుగా అట్ట చూడకే, సిట్టి గుండెకే, ఊరి కూరికే, సొట్ట పెట్టకే. అట్ట చూడకే, కొట్టినట్టుగా అట్ట చూడకే, సిట్టి గుండెకే, ఊరి కూరికే, సొట్ట పెట్టకే. గురి పెడుతూ సూపులతోనా నువ్వు పేల్చకే బొమ్మ తుపాకి. సరిహద్దులు తెంచుకురానా నేను నీ జిందగీలోకి. I'm a lover also, fighter also. I'm a lover also, fighter also, lover also, fighter also. No sempi kusuna ni heart book by love story malli rasa rider also. I'm a lover also, fighter also. అరే ఇదే మ్యూజిక్ కి మన స్టైల్లో డప్పు కొట్టరా. I'm a lover also, fighter also. I'm a lover also, fighter also, lover also, fighter also. No senti kusuna ni heart book by love story malli rasa rider also. I'm a lover also, fighter also.
ఇదే డప్పుకు స్టెప్ కొట్టు. డప్పుకి స్టెప్ ఏంట్రా? అదే అన్న డబ్ స్టెప్. అన్నా చాలా గ్యాప్ వచ్చింది కదన్నా, మరి మీ స్టైల్లో ఒక్కసారి. ఓకే, లెట్స్ డూ ఇట్. అరే ఫినిషింగ్ కరెక్ట్ గా లేదురా, మళ్ళీ ఇంకో ఫైనల్ టచ్ ఇచ్చేద్దాం. I'm a lover also, fighter also. పండు బా పండింది ఇవాళ. అని మాస్టర్. హాయ్ పండు. హాయ్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అది చెప్పు, ఫ్లైంగ్ కిస్ నువ్వు పూర్ణకి ఇచ్చినావా? ముగ్గురికి ఇచ్చాను మ్యామ్. మీరు అడిగారు ఎవడు ముగ్గురు కలిపాడు. యాక్చువల్లీ కనెక్షన్ ఇక్కడే ఉండే, ఎందుకు అలా? మేమిద్దరం ఇట్లానే హౌలగాలమా? బేసికల్ ఏమైందంటే మేడం ఎక్కువ నన్ను చూస్తూ ఉంటారు కదా, అందుకని అలాగా. నేను కమెంట్ చెప్పను యానీ తర్వాత పూర్ణ. మీ తర్వాత ఎవరైనా టోటల్ చేంజ్ అనిపిస్తుంది చాలా రోజు తర్వాత. ఎవరు ఫ్యాషన్ డిజైనర్ దీనికి? ఓహో ఐ లైక్ ద కాస్ట్యూమ్. నీదే కాదు డాన్సర్స్ ది కూడా చాలా బాగుంది, కలర్ఫుల్ గా. ప్లీజ్ డాన్సర్స్ కమ్ ఆన్ స్టేజ్. నాకు చాలా నచ్చింది కాస్ట్యూమ్ కూడా, పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారు. అండ్ కొన్ని వావ్ మూమెంట్స్ అనిపించింది. ఈజీగా కొన్ని స్టెప్స్ చేసావు, ఇక్కడ ఒక బంచ్ తో చేసావు, మళ్ళీ అక్కడ పోయి సిగరెట్ తో చేసావు. ఆ యాటిట్యూడ్ ఈ సాంగ్ కి చాలా చాలా బాగా చేసావు. ఓన్లీ ఫర్ సమ్ ఆఫ్ ద వావ్ మూమెంట్స్ కోసం నీ కోసం పండు దే తడి పోచమ్మ గోడే. ప్రియమణి గారు, పాస్ట్ 3 performances నుంచి యువర్ గ్రాఫ్ ఈస్ గ్రోయింగ్ పండు. Obviously ఇప్పుడు కాంపిటీషన్ ఇస్ గెటింగ్ టఫర్ అండ్ టఫర్ బికాస్ వి ఆర్ మూవింగ్ టువర్డ్స్ ద ఫైనల్స్. కాబట్టి ప్రతి పర్ఫార్మెన్స్ ఇలా ఉండాలి. హావ్ టు గివ్ 500%. అండ్ yes, ఇన్ బిట్వీన్ ఒక అమ్మాయి కూడా వచ్చింది కదా, అమ్మాయి ఎవరు? పిలవలేదే అమ్మాయిని. పండుస్ గర్ల్ ఫ్రెండ్. యాక్ట్ లో కాదు, రియలా ఈ సాంగ్. పండు ఏమైంది? అన్నకి కాలు నొప్పులు వస్తున్నాయి. కాలు ఇంకా తెలియదు వాళ్ళకి. నువ్వేం కంగారు పడకు. కాదు అమ్మాయి ఎక్కడ? పిలువు పండు. మధు చాలా బాగా చేసావు. యూ ఆల్సో సపోర్టెడ్ పండు రియల్లీ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆన్ అ సీరియస్ నోట్, ఓవరాల్ పండు ఐ లవ్ ద పర్ఫార్మెన్స్, వెరీ వెల్ డన్. ప్లీజ్ ఇక్కడి నుంచి గ్రాఫ్ షుడ్ నాట్ గో డౌన్. ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. పండు యాజ్ అ డాన్సర్ యు హావ్ గ్రోన్ సో మచ్. స్టార్టింగ్ లో పండు ఎక్స్ప్రెషన్ లేదు, యు ఆర్ నాట్ ఫ్రీ, ఓపెన్ గా చేయి. నౌ యు ఆర్ వన్ ఎక్స్ప్రెషన్ రాజా. So many style you added. And guys, a dhoti to chesne kada, it was very nice. For your dancers, I think yes. Thank you. All over, yeah, I love it. Thank you so much. Thank you judges. Thank you guys. Good luck. ఇక్కడ గంట ఇల్లు. ఏంటి పండు ఇలా వచ్చావు? లేదు, నేను ఆదితో మాట్లాడుతున్నా. సరే, ఎలాగ వచ్చావు ఉండు. ఇంకేంటి సంగతులు? ఏం జరుగుతుంది? హౌస్ లైఫ్ ఎలా నడుస్తుందంతా? ప్రాక్టీస్ అలాగే. ఎక్కడ చేస్తున్నా ప్రాక్టీస్? RFC. మళ్ళీ వచ్చేస్తున్నావు? అక్కడే ఉంటున్నావు? అక్కడే ఉంటున్నాను. ఎవరెవరు?
రాజు, జతిన్. సరైన వాళ్ళే ఉన్నారు అంతా. గర్ల్స్ కూడా ఉన్నారా? గర్ల్స్ కూడా ఉన్నారు. ఎవరెవరు? ఐశ్వర్య, మాన్సి, మధు మధు మధు. భయ లాస్ట్ లో పేరు వచ్చింది ఏంటి? మధు మధు. ఆవిడ కూడా ఉన్నారా? డాన్స్ కోసం పిలిచాను కదన్నా అలాగా. బాసు ఆ డైలాగ్ ప్రాక్టీస్ చేయించడానికి రామోజీ పిలిపించారా? వీళ్ళందరూ ఉంటారు ఆర్ఎఫ్సీలో నీతో పాటు? వీళ్ళందరూ ఉంటారు. నీ గురించి అడగాలంటే కరెక్ట్ వ్యక్తులను అడగాలి. ఐశ్వర్య ఇటు రామా ఒకసారి. పండు మాస్టర్ ఆర్ఎఫ్సీలో ఏం చేస్తూ ఉంటారు? వీళ్ళు కార్ లో వెళ్తారు. వీళ్ళు అంటే పండుతో పాటు ఎవరుంటారు? గర్ల్ ఫ్రెండ్ లాగా చేసింది కదా డాన్స్. అంటే వెహికల్ అందరూ అబ్బాయిలు ఎక్కుతారు కదా, కంఫర్ట్ ఉండదని చెప్పేసి కార్ లో తీసుకు. మరి నువ్వు కూడా ఆ వెహికల్ లోనే వెళ్ళొచ్చుగా? అమ్మాయి కార్ రాదు కదన్నా. మాతో పంపించవచ్చు. అబ్బా ఈ ఐడియా నీకు తట్టలేదే అన్న. అమ్మాయి అన్ని అబద్ధాలు చెప్తుందన్న. సరే ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది అబద్ధం అనుకుందాం. ఓకే ఐశ్వర్య నువ్వు కూర్చోమ్మా. నిజం నువ్వు చెప్పాయి. ఏం చేస్తూ ఉంటావు నువ్వు డైలీ? మామూలు ఫస్ట్ సాంగ్ కోసం ఆలోచిస్తాను. ఎవరెవరుంటారు? ఇప్పుడు మీరు రూమ్ లో ఉన్నారు, డాన్స్ గురించి ఆలోచిస్తున్నారు, ఇంకా ఉన్నారు రూమ్ లో. ఏ టైం కి ఆలోచిస్తుంటావు మాక్సిమం? ఉదయం లెగ్గానే స్టార్ట్ చేస్తాను. మరి ఇప్పుడు కార్ రావడం, ఇందాక డ్రైవింగ్ రాదు కాబట్టి నేను తీసుకెళ్తాను, అది నువ్వు చెప్పిన స్టోరీలో రావట్లేదేంటి? ఇప్పుడు చెప్తానన్న. ఉదయం లెగ్గానే ఆలోచిస్తాను. ఆలోచించిన తర్వాత పిలుస్తా. ఎవరిని? టీం అందరినీ. సరే టీమ్ లో ఒకటి పేరు చెప్పు. ఎవరిని పిలుస్తావు? శ్రావణ్, శివ. శ్రావణ్ రమ్మని సేమ్. సారు రూమ్ లో అంటే తలపేసేసుకుని బాగా ఆలోచిస్తాడంట పొద్దున్న లేవగానే. మొత్తం ఆలోచించిన తర్వాత ఫ్లోర్ లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేసి మళ్ళీ వెళ్ళిపోయి పడుకుంటాడంట. ఇంతేనా? అవునన్నా. కార్ వస్తుందా ఆర్ఎఫ్సీకి? వస్తుందన్న. అన్న నడుపుతాడా? నడుపుతాడు. మరి అది చెప్పట్లేదే నువ్వు స్టోరీలో? ఆ కార్ లో పండుతో పాటు ఎవరు దిగుతారు? మేము బాయ్స్. ఇందాక మీ పేర్లు వాడలేదు ఆయన కార్ లో. వాళ్ళ కార్ లో వాళ్లే ఉంటారని చెప్పాడు. అది ఇద్దరే అని చెప్పాడు. వాళ్ళిద్దరే వీళ్ళన్నా, శ్రావణ్, శివ ఇద్దరే. సరే ఓకే. శివ, రామ. ఇప్పుడు కార్ వస్తుందా రాదా? వస్తుందన్న. ఇప్పుడు కథలో ఇంపార్టెంట్ కార్ కాదు, కార్ లో ఎవరున్నారనేది ఇంపార్టెంట్. అన్న నేను శ్రావణ్. ఆలోచించి చెప్పురోయ్. ఒక అబద్ధం ఇంకో అబద్ధం యాడ్ అయింది అనుకో, ఆల్రెడీ మా దగ్గర నిజం ఉంది. అది అప్పుడు ప్రాక్టీస్ కి ఇందాక చేశారు కదా అక్క వాళ్ళు వస్తారు. చెప్పరా? చెప్పేసాడు, ఇంకేం లేదు ఇంకా. రూమ్ లో నైట్ ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటాం అని విన్నాం మేము. ఇప్పుడు ఇంటర్వ్యూలో జనరల్ ఏం టాపిక్స్ ఉంటాయి? ఏం లేదన్న, వాళ్ళు అడిగే క్వశ్చన్ ఆన్సర్ చెప్పడం అంతే, అంత మించి ఇంకేం చెప్పను. అంటే మధ్యలో దాహం వేస్తే మంచిలు తాగడం ఇలా అన్ని ఉంటాయి, కాన్సెప్ట్ ఉంటుంది అందులో. దాహం వేసినప్పుడు ఇలా గాలి ఆడకపోతే నువ్వు ఎప్పుడు ఇలా కలకల్లాడుతూ ఉండాలని మా కోరిక. అండ్ నువ్వు చేసే పనులన్నీ మాకే తెలుస్తూ మాకే దొరికిపోతూ ఉండాలని కోరుకుంటూ. ఏంటోరా నువ్వు ఏం చేసినా నాకే దొరుకుతుంది, అదేంటో. నేను ఇప్పటి వరకు ఓన్లీ ఇది ట్రైలర్ వరకే చెప్పాను మీ అందరికి. ఒరిజినల్స్ ప్రూఫ్స్ అన్ని తర్వాత చూసుకుందాం. కార్ జాగ్రత్తగా నడుపు అండ్ బాయ్స్ కి బాగా నేర్పించు. ఇలా డాన్స్ చేసినప్పుడు మంచి మంచి కమెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఆ కమెంట్స్ మళ్ళీ మళ్ళీ నీకు రావాలని మేము కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ పండు. Okay, it's voting time. Team leaders along with your champions on stage, please. First vote, Annie Master. My vote goes to Pandu. Thank you, ma'am. Preemani garu. Pandu. Thank you, ma'am. Purna garu. Our girlfriend act to Pandu. Thank you, ma'am. Pandu. సుధీర్ గారు మీకు నమస్కారం. బయలుదేరమంటున్నాడు. మీకు నమస్కారం సార్. అన్నిసార్లు పెడతారండి సార్? చేయి ముట్టుకోలేము, సెకండ్ ఇవ్వలేము కాబట్టి మీ మొహానికి ఒక నమస్కారం. కాదు ఓడిపోయారు వెళ్ళిపోతారు. రండి ఇప్పుడు నిజంగా మీకు ఒక నమస్కారం. రండి. నువ్వు స్టూడియోలో ఉండే న్యూస్ రీడర్ ప్రదీప్ అన్న, నువ్వు బయట రిపోర్టర్ అనమాట. కాస్త నాకు ఇచ్చారేంటి ఆయనకి ఇవ్వండి. లేదు, మీరు న్యూస్ రీడ్ చేస్తుంటే ఆయన అక్కడ రిపోర్ట్ చేస్తుంటాడు అనమాట. మధ్య మధ్యలో యాడ్స్ వస్తాయి, యాడ్స్ అని రష్మి గారు చూసుకుంటారు. అది ఓకే. కమర్షియల్ బ్రేక్ వస్తే యాడ్స్ వచ్చేస్తాయి. యు గాట్ ఇట్. ఇప్పుడు బయట సిచ్యువేషన్ అది. వార్తలోని ముఖ్యాంశాలు. ఇప్పుడే మా పప్పరపమ్మ గారు బయటకు వెళ్ళారు. ఎవరెవరు సార్? మన రిపోర్టర్ గారి పేరు పప్పరపమ్మ. పప్పరపమ్మ అని ఎవరికైనా పేరు ఉంటదా స్వామి? నిజం సార్ మీ పేరు అది. ఇంకా షార్ట్ కట్ కావాలని చెప్పండి సార్.
వార్తలోని ముఖ్యాంశాలు. ఇప్పుడే జరిగిన సంఘటనకి లైవ్ రిపోర్ట్ అందించడానికి మా పప్పర్వం గారు అక్కడికి వెళ్ళారు. ఆయన లైన్ లో ఉన్నారు. లెట్స్ సీ. పప్పర్వం గారు చెప్పండి. అప్పర్వం గారు. ఎస్ పప్పర్వం గారు, అక్కడ ఏం జరుగుతుంది? సిచ్యువేషన్ ఎలా ఉంది? సార్ ఇక్కడ ఏం లేదు సార్, ఒక వింత మనిషి ఒక డ్రెస్ వేసుకొని ఉన్నారు. ఈ సంఘటన గురించి మరి ఆయన ఎలా స్పందిస్తారు ఏంటి అనేది తెలుసుకుందాం. చెప్పండి. మొహం మీద చేయండి సార్. సార్ ఇవిడ మధ్యలో నడుచుకుంటూ వెళ్తుంది. నేను స్క్రోలింగ్ యాడ్ అబ్బా కింద. స్క్రోలింగ్ యాడ్ అడ్డంగా వెళ్ళకూడదు, కింద నుంచి అలా దొల్లుకుంటూ వెళ్ళాలి. అప్పుడు పప్పర్వం గారు అక్కడ సంఘటన ఏం జరిగింది, ఏంటి విషయాలు ఏంటి తెలుసుకోవడానికి ఇక్కడ మన దగ్గర ఆది గారు ఉన్నారు. మరి ఆయన అడుగుదాం. చెప్పండి సార్, దీని మీద ఎలా స్పందిస్తారు? ఏం లేదండి, నేను మా ఆవిడ బయటకు వచ్చాం. మీరు మీ ఆవిడ బయటకు వచ్చారు, తర్వాత ఏం జరిగింది? సడన్ గా ఒక యాక్సిడెంట్ చూసామండి. అప్పటి నుంచి మా ఆవిడ మెంటల్ గా అయిపోయిందండి. ఇక్కడ ఆది గారు వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి బయటకు వచ్చారంటే అక్కడ ఒక యాక్సిడెంట్ చూసారంటే, చూసిన దగ్గర నుంచి వాళ్ళ ఆవిడ మతి స్థిమితం కోల్పోయింది. సో అప్పటి నుంచి ఆవిడ ఎవరిని గుర్తుపట్టలేదంటే వాళ్ళ హస్బెండ్ కూడా గుర్తుపట్టలేదని. మరి ఇప్పుడు ఏం చేద్దాం? పప్పర్వం గారు ఆ లేడీతో మాట్లాడే ముందు లెట్స్ టేక్ షార్ట్ కమర్షియల్ బ్రేక్. మీ ఫేస్ వాష్ లో మిరియాలుందా? మిరియాలా? మీ ఫేస్ వాష్ లో మిరియాలుందా? ఈ ఫేస్ వాష్ తో మొహం కడుక్కోండి, మిరియాల్లాగా మెరిసిపోతూ ఉండండి. తగలబెట్టండి నిరంజన్ గారు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం సార్. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే మనం చూస్తున్నాం ఒక తాజా పరిస్థితి నెలకొంది. మా పప్పర్వం గారు. చెప్పండి ప్రదీప్ గారు. ఉండవా ఫోన్ మాట్లాడుకుంటా. ప్రదీప్ గారు, ఇక్కడ నేను ఆది గారు వైఫ్ వెయిటింగ్. ఎస్ పప్పర్వం గారు, ఇప్పటివరకు ఫోన్ సిగ్నల్ దొరక్క మీతో మాట్లాడడం కుదరలేదు. ఎస్ వెల్కమ్ బ్యాక్. సంఘటన స్థలం దగ్గర ఏం జరుగుతుంది పప్పర్వం గారు? సార్ నిజంగా నేను మీకు పప్పర్వం గారిలా కనబడతాను, నేను చెప్పండి. ఎస్ యువర్ పెప్పర్ పప్. హాయ్ చెప్పండి ఆడియన్స్ ఒకసారి. హాయ్ ఐఎమ్ పప్పర్ పవన్ అనండి. హాయ్ ఐఎమ్ పప్పర్ పవన్ అనండి. హాయ్ ఐఎమ్ పప్పర్ పవన్. ఎస్ ఇప్పుడు తీసుకుందాం ఒక కమర్షియల్ బ్రేక్. డోంట్ గో అవే. స్వాద సుగంధం డి మసాలా. దీంట్లో ఉన్నాయి 12 రకాలు. 12 మసాలాలు ఏంటి? ఉప్పు, కారం, లవంగం, అల్వాల్, దానిమ్మకాయ. మొత్తానికి డి మసాలా ఇమ్యూనిటీ బూస్టర్. మీ ఫుడ్ లో వాడండి, మీ ఇమ్యూనిటీని బూస్ట్ చేయండి. అమ్మయ్య వెల్కమ్ బ్యాక్. ఎస్ పప్పర్వం గారు, మీరు చాలా సేపు రిపోర్ట్ మ్యాటర్ ఏం చెప్పండి ప్లీజ్. నాకు ఇంట్రెస్ట్ పోయింది సార్. ఏమిటయ్యా పోయేది? నేను చేయలేను. ఓకే, ఈ కార్యక్రమాన్ని ఇక్కడతో సమాప్తం. లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 2. ఓకే, సో ఫస్ట్ రౌండ్ విన్నర్స్ ఆది అండ్ వర్షిని. సెకండ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం. సో సుధీర్ అండ్ రష్మి, మీకు ఛాన్స్ వచ్చింది. ఎవరు పంపిస్తారు? సుధీర్ అండ్ రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ కేశవి. హే పూర్ణ, ఏంటి డీకొచ్చిన తర్వాత చాలా హుషారుగా ఉన్నావు? ఏంటి సంగతి? నాతో ఒకటి ఉంది. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు శురువాయి, అర చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి, ఈ తిక్క
ఎక్స్క్యూజ్ మీ, స్టాప్. అసలు ఈ పాట ఆబ్వియస్లీ ఇట్ ఇస్ పూర్ణ అండ్ ప్రదీప్ మీద కదా. సో ఈ సాంగ్ పూర్ణ వచ్చి చేయాలి కదా. మరి కేశవి చేస్తే ఎలా? ఆవిడ అందంగా ఇక్కడ చూపించినందుకు థ్యాంక్స్ చెప్తున్నా అన్నమాట. పూర్ణ అండ్ ప్రదీప్ పర్ఫార్మెన్స్ కావాలి. మీకేంటి, మాకు కూడా కావాలి. అంటే ఆవిడ మాటలు విన్నాక అంతా అయిన తర్వాత అలా అడుగుదామని. బట్ ఈ సాంగ్ కే ప్రదీప్ అండ్ పూర్ణ పర్ఫార్మ్ చేయాలి. బట్ వెరీ స్వీట్. అంటే తను అంత చక్కగా పర్ఫార్మ్ చేసింది. ఐ థింక్ నాకంటే ఎక్కువ యూ డిజర్వ్ దిస్. థ్యాంక్ యూ. సో ముందుగా మరి పూర్ణ గారు, వేర్ ఇస్ మై జావేద్ మాస్టర్? ఫస్ట్ నేను ఇది జావేద్ మాస్టర్ కి ఇవ్వాలి. థ్యాంక్ యూ. నా క్రష్ ఒక విజువల్ చాలా బాగుంది. ఆబ్వియస్లీ ఐ హావ్ అ క్రష్ టువర్డ్స్ ప్రదీప్ గారు. Coming to Javed Master, great choreography, lovely choreography. Dancers, guys, you really rocked it, yaar. Coming to my actress Keshavi, I'll tell you, ticket straight to finale I'll give you. Anni style I've seen from Keshavi from last season lonji, but idi first time I'm seeing, and your grace Keshavi, fantastic ante you see Madhuri ma'am all do dance time lo chala grace undi. You did one step no like this, like you went like this, no? What grace Keshu. And the moment you did that, na Pradeep gar think chesi parvaledu. Your expressions was like highlight of this performance. Seriously. Graceful performance, Keshu. Thank you, ma'am. Thank you so much. Annie Master. Javed, wow, I loved it. నార్మల్ కంపోజింగ్ చెయ్యొచ్చు, బట్ వెన్ అమ్మాయిలది అదాయే భావ్ కంపోజింగ్ చిన్న చిన్న బిట్లు ఎక్స్ప్రెషన్స్ అంటే ఓ మై గాడ్, ఐ జస్ట్ లవ్డ్ ఇట్. కమింగ్ పాయింట్ టు కేశవి, డాన్సర్స్ మీరు కూడా చాలా బాగా చేశారు. కేశవి వా క్యా ఎక్స్ప్రెషన్స్ దియా కేశవి, వా 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 వా. డాన్స్ చేస్తారు, బట్ డాన్స్ ఆ ఫీల్ తోని, ఆ ఫీల్ ఎప్పుడు మీ ఎక్స్ప్రెషన్ లో చూపిస్తేనే కనిపిస్తుంది. అండ్ యూ డిడ్ అ గ్రేట్ జాబ్. I can see the magic of Javed. Adi nen aksar time lo kuda chusanu aa chinna chinna bits expressions. Oh, just I love it. I should say this is like Detadi Pochama Gudi performance. Thank you, ma'am. Kirak performance, dimma dirigindi performance, and overall ga no words. Great. Thank you so much, ma'am. Thank you, Annie Master. Primani garu. Junior Purna. I'll call you Junior Purna only from after this act. But seriously, Keshavi, marvelous performance. Have you learnt Kathak? Yes, ma'am. You could actually see it in this performance because the way you stood, your posture, your hand posture, everything I thought was really good. And Javed, what a song selection, yeah. Seriously. Because nizanga ilanti song ki Kathak evaru cheyaru usual ga. Or Kathak beats kuda add cheyalani aa thought ochindi kada, danike hats off Javed. Thank you. Obviously Pradeep kuda వచ్చి అమ్మాయి వచ్చి ఆ బైటింగ్ అవన్నీ చేసి, you know that minute details that you caught on of what, you know, Purna's the expressions of what she does and the way she expresses and things like that, అది మీరు యాక్ట్ లో తీసుకొచ్చారు కదా జావేద్, అని మీకు ఒక పెద్ద హ్యాట్స్ ఆఫ్. పర్ఫార్మెన్స్ తర్వాత నేను అన్నాను, ఇప్పుడు రష్మి సుధీర్ ఒక యూట్యూబ్ జోడీ వచ్చారు, ప్రదీప్ అండ్ పూర్ణ ఇంకో యూట్యూబ్ జోడీ వచ్చారు, నాకు ఒక యూట్యూబ్ జోడీ కావాలి. మేడం మీకు వచ్చే వారం ఫిక్స్. But seriously guys, fantastic performance. Keshavi, you rock, my dear. Very well done. Thank you judges. Thank you guys. Good luck. Excuse me. So ఇప్పుడు లాస్ట్ రౌండ్. Request ఏమైంది? We want a performance with Purna. शुरुआए अरे चिक्किली गिली गिली गिनताए ये तिक्का
ఓకే, సో ఆది అండ్ వర్షిని మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? రితిక్. ఆది అండ్ వర్షిని టీం నుంచి లెట్స్ వెల్కమ్ రితిక్. గోకులంలోని కాలింది మడుగులో శాపగ్రస్తుడై ఉన్న కాళీయుడు అనే సర్పరాజు అటుగా వెళ్ళిన ప్రజలను ఆవులను ఆహారంగా భక్షించేవాడు. అక్కడ ఉన్న పశువుల కాపరి మందలోని తన ఆవుని కాళీయుడు లాక్కెళ్తుండగా చూసి రక్షింపమని ఆ శ్రీకృష్ణుని వేడుకుంటాడు. అప్పుడు ఆ శ్రీకృష్ణుడు కాళీయుణ్ణి మర్దించే అద్భుత సన్నివేశంలోని అన్ని పాత్రలు తానే పోషిస్తూ ఇప్పుడు మీ ముందు ప్రదర్శించబోతున్న రితిక్. మద మదని సా నిగరి రి సద ని సరి సరి సా సా సరి ని 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 సరి 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 రి సని ద ద ద ద ని ని ద ద ద రి రి ద ద ద ద గరి ని ని గరి గరి ని ని ద ద గరి
కృష్ణుడి లీలలు ఎలా ఉన్నాయో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పూర్ణ గారు, ఈ అటెంప్ట్ కి చెరీ మాస్టర్, Cherry Master, good try. Our first to Madu, that thing all very nicely Hrithik did. Christian postures, obviously, first kabatti, I cannot say it should be like this, but inka kuncham perfection unte baaguntudi. Your expressions was really good, especially our snake portions lo chaala baga chesindi. Song selection chala baagundi. Middle lo koncham continuous classical beats chesindi. Being a classical dancer, when you see not perfection, adi inka practice cheyali. But Hrithik, meeru practice chese, I am telling you, within 2 years you can do really, really good. Good job, all the best. Thank you, Purna garu. Annie Master, Your forte is not classical forte, and trying a classical forte is very, very, very hard, and you did lot of justice to it. నాకు ఒక చోట ఇక్కడ చేశారు కదా, కంటిన్యూస్లీ మీరు హ్యాండ్ మూవ్మెంట్స్ చేస్తున్నారు, అది చాలా స్ట్రెస్ చేశారు. అక్కడ ఇంకా ఏదో చేస్తే బాగుంటది అని ఒకటి ఫీలింగ్ వచ్చింది నాకు. ఇంకా ఏంటంటే ఇంకా మూవ్మెంట్ లో వేరియేషన్ యాడ్ చేస్తే, బికాస్ ఇట్స్ అ కాంపిటీషన్ లెవెల్ యూ హ్యావ్ టు అందరు నిల్చొని క్లాప్ కొట్టాలా. బట్ ఓవరాల్ గా ఇట్ వాస్ అ వెరీ నైస్ పర్ఫార్మెన్స్ రితిక్, వెరీ వెల్ డన్. thank you ma'am. Primani garu, ఆల్రెడీ ఇద్దరు జడ్జెస్ చెప్పారు, సో జస్ట్ వర్క్ ఆన్ యువర్ పాస్చర్స్, బికాస్ ఫస్ట్ అటెంప్ట్ కి రియలీ హ్యాట్స్ ఆఫ్ రితిక్. అండ్ నాకేమనిపించింది అంటే ఇన్ బిట్వీన్ మాస్టర్ కొంచెం ఎక్స్ప్రెషన్ ఆల్సో డౌన్ అయ్యింది. ఐ డోంట్ నో, మేబీ బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అది అనుకుంటున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ యూ ఆల్రెడీ గాట్ కమెంట్స్ ఫ్రమ్ దెమ్. జస్ట్ కీప్ దట్ ఇన్ మైండ్ రితిక్, యూర్ ఫ్యాంటాస్టిక్ డాన్సర్, వెరీ గుడ్ అటెంప్ట్. ఇంకా ఇలాంటి క్లాసికల్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు జస్ట్ కరెక్ట్ యువర్ పాస్చర్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. thank you judges, thank you guys, good luck. Okay, so it's voting time. Team leaders along with the champions on stage, please. Okay, so first vote, Annie Master. Both were good, but my vote goes to Keshavi. Thank you, ma'am. Primani garu, జూనియర్ పూర్ణ. Thank you, ma'am. senior Purna garu. Both were really good. Keshu. Congratulations, Keshavi. గున్న గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి గున్న గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి. Welcome to Jump of Parlal. వర్షిని, మన పార్లర్ పేరేంటి? జూమ్ ఫోమ్ ఫో. జూమ్ ఫోమ్ ఫో పార్లర్. ఫో కాదు, Jump పార్లర్ లో ఎవరు రాబోతున్నారో ఫస్ట్ చూద్దాం. హలో, ఎక్స్క్యూజ్ మీ. సారీ, మేము ఏ ప్రొడక్ట్స్ కొనమండి. I want Jump Farm for service. Jump Farm for service? Yeah. Menu, please. మసాలా దోశ, ఇడ్లీ, వడ, పూరి. No parlor menu. మీరు ఇక్కడ ఏమేం Oh, సర్వీసెస్ parlor menu, ఇస్తారు? madam. Yeah. We have a wonderful service, ma'am. First finger massage, second finger massage, third finger, all 5 fingers package ఉంది, madam. Ma'am, you can please sit here. Thank you. మేడం కి మెనూ అవి చూపించండి. Yeah. అంకుల్ వచ్చారు. నేను పార్లర్కి వచ్చాను కస్టమర్. ఓ సార్, మీరా గుర్తుపట్టలేదు సార్? చేసేస్తారుగా ఏంటి? పార్లర్ పేరేంటి? జుంపాంపా పార్లర్. జుమ్ వద్దు కానీ ఫామ్ చేసేయండి. ఇది తీయండి చెప్తా. ఏం చేస్తారు మీరు? రెడీ స్టార్ట్. Excuse me. సార్, ఇది మీరు వెళ్ళే మసాజ్ పార్లర్ కాదు. ఇది మసాజ్. ఇదే బ్యూటీ పార్లర్. నాకన్నా బ్యూటీగా తయారు చేస్తారు మీరు నన్ను. అలా కాదు సార్, మామూలుగా బ్యూటీ చేస్తాం సార్. ఇంతకు ఏం చేయించుకుంటారు సార్? టాప్ టు అంటే మీన్ హెడ్. మీరు ఏమేం చేస్తుంటారు? వెంట్రుకి సెపరేట్ రేట్ ఉంటుంది సార్. వెంట్రుక ఫేస్ కొంచెం సినిమా ఒకటి ఓకే అయింది. అయితే సార్ ఫస్ట్ మొహం చేయించుకోండి సార్. ఇది మొహమే సార్. ఇది మొహమేనా సార్? సార్, ఈయన జింబాంబే నుంచి వచ్చారు సార్. ఎక్కడి నుంచి? జింబాంబే. పార్లర్ పేరు తెలుసుగా సార్? అందులో జుమ్ నేను ఫఫా ఆమె. సార్, మీకు ఏ ప్యాక్ కావాలి సార్? మీ దగ్గర ఏమేమి ఉన్నాయి? మా దగ్గర యాపిల్ ప్యాక్ ఉంది, ద్రాక్ష ప్యాక్, మ్యాంగో ప్యాక్, అలోవెరా ప్యాక్. ఏంటిది? మీరు ఒకసారి ఐస్ క్లోజ్ చేయండి. కళ్ళ మీద ఆనియన్ దోశ పెట్టరా? ఆనియన్ దోశలు పెట్టరు సార్, కేరా మొక్కలు పెడతారు. నేనా ఈయన? ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది సార్.
ఏంటి సార్ నవ్వుతున్నారు? బాగున్నానే ఏంటి? మామూలుగా లేదు సార్, చిన్నప్పటి నుంచి అందగాండి నేను. సార్ చెప్పండి. మీరు జస్ట్ మీకు ట్రైల్ ఎలా స్టార్ట్ అవుతుంది అనేది మీకు ఒకసారి చూపిస్తాం సార్. క్లాత్ పైన ఎందుకు పెట్టారు సార్? మొహానిక ప్యాక్ వేసింది. మా లైట్స్ లోంచి రేస్ వస్తుంది సార్. ఓకే మీరే మాట్లాడకుండా ఉండదు సార్. అది నువ్వు ఈ కస్టమర్ ని చూసుకో, నేను ఆ కస్టమర్ ని చూసుకుంటాను. మనం చూసుకోవడం లేదా? ఏంటి ఏదో చేశారు మేడం మీరు? అంటే అది మసాజ్ లో పార్ట్. నాకైతే చేయలే. మేము చేస్తాం మేడం. అమ్మ ఆయన ఫేస్ ప్యాక్ అడిగాడు, హ్యాండ్ మసాజ్ కూడా అడిగాడు మధ్యలో. చేయండి. లైట్స్ ఆఫ్. ఇప్పుడు చూడండి. ఓకే 3, 2, 1. ఫేస్ సార్ మీది. వావ్ సుధీర్. ఏంటి సార్ తీగని ముగ్గురు అమ్మాయిలు పడిపోయారు మనకి. మన టాలెంట్ మామూలుగా సార్ జూమ్ ఫామ్ పార్లర్ బయట వెయిట్ చేస్తుంటారు, ఇలాంటి అందగాడు ఎప్పుడు బయటకు వస్తాడని. కాదు సార్, కానీ ఏంటి సార్ ఇక్కడ ప్యాచ్లు ఉన్నట్టున్నది. బ్యూటీ స్పాట్ అదే. చిచి మనకి బ్యూటీ పార్లర్ వద్దు, పద ఇంకో పార్లర్. మీరెవరు? నేను పార్లర్ కి వచ్చా. మనది వెడ్డింగ్ ఉందని చెప్పని పార్లర్ కి వచ్చాం కదా ఇద్దరం. వెడ్డింగ్? అవును మేడం, అలాగే చెప్పాడు మాకు. బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ మేకప్ కావాలని అడిగాడు. బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ మేకప్ కావాలా నీకు? అసలు మొహం చూసావా ఎప్పుడైనా? బా అదే అన్న ఏయ్ సోలోగా వేసుకో. ఓకే, సో లెట్స్ బిగిన్ రౌండ్ 3. సో సెకండ్ రౌండ్ విన్నర్స్ సుధీర్ అండ్ రష్మి. మీరు స్టార్ట్ చేస్తారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? మేము స్టార్ట్ చేస్తాం. ఎవరు? బాబీ. సుధీర్ అండ్ రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ బాబీ. అన్నా ప్లీజ్ అన్నా, వదిలేద్దాం అన్నా. చూడ్డానికి మంచోళ్ళ ఉన్నాడు, అలాంటి వాడిని చంపితే మనకు పాపం తగులుతుంది అన్నా. రే ఈ రోజుల్లో పాపం పుణ్యం మంచి మానవత్వం ఏంట్రా? ఏసేయండ్రా. రే మంచివాడికి భూమి మీద చోటు లేకుండా చేశారు కదరా. ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో నీకంటే చెడుగా మరి నిన్ను చంపడానికి వస్తాన్రా. ఏంట్రా మంచి చేయి గురించి మాడుతున్నావు? వేసండ్రా పిండి. చెప్పాను కదరా నిన్ను చంపడానికి మళ్ళీ వస్తానని. మంచివాడు మంచి చేయడంలో ఆశ ఉంటుంది, చెడ్డవాడు చెడు చేయడంలో దురాశ మాత్రమే ఉంటుంది. ఆశకి దురాశకి మధ్య పోరులో ఎప్పుడు గెలిచేది దురాశ. మంచిని మంచిగా ఉంచితే మంచిగానే ఉండేది, ఆ మంచిని చెడుగా మారిస్తే ఇలాగే ఉంటుంది. నాలో ఉన్న చెడుని ఇంత చూస్తేనే ఇలా ఉంది, అదే పెరిగితే
సిద్ధార్థ అభిమన్యు. గుడ్ లక్. చిన్నప్పటి నుంచి జోకర్ చూస్తే నవ్వేవాళ్ళం, ఈ మధ్యన జోకర్ చూస్తుంటే భయపడాల్సి వస్తుంది. ప్రియమణి గారు, బాబీ గురించి చెప్పే ముందు ఐడ్ లైక్ టు టాక్ టు జిత్తు ప్లీజ్. చాలా బాగుంది జిత్తు. ఐ లైక్ ద హోల్ కాన్సెప్ట్. కొత్త బాబీని చూస్తున్నావు బికాస్ ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇప్పుడు వరకు బాబీ దగ్గర నుంచి నేను చూడలేదు. మైనస్ అని నేను చెప్పను, ఇట్స్ జస్ట్ అ స్మాల్ సజెషన్ దట్ ఐ వుడ్ లైక్ టు గివ్ యూ బికాస్ ద కాంపిటీషన్ ఇస్ గోనా గెట్ అ లిటిల్ టఫర్. ఇలాంటి పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ఐ ఫెల్ట్ బాబీ ది బాడీ లాంగ్వేజ్ ఇంకా కొంచెం ఫ్లూయిడ్ గా ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ అ లాట్ బెటర్. ఐ ఫెల్ట్ కొంచెం రిజిడ్ గా కనిపించింది బికాస్ ది మెయిన్ థింగ్ ఏంటంటే హీస్ ప్లేయింగ్ ద జోకర్ అండ్ ఈ జోకర్ అంటే ఇట్స్ నాట్ ఫన్నీ, ఇట్స్ ఫన్నీ ఫర్ హిమ్ కానీ మాకు కాదు. డాన్స్ పోర్షన్ అన్ని అదిరింది బాబీ, దేర్ వాజ్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఐఎమ్ జస్ట్ సెయింగ్ కొరియోగ్రఫికలీ అది ఇంకా కొంచెం చూసుంటే ఇంకా కొంచెం ఫ్లూయిడ్ గా ఉండి అది ఇంకా కొంచెం క్యారెక్టర్ లో ఉండి చేసుంటే టేకన్ ఇట్ టు అనదర్ లెవెల్. బట్ బాబీ వాట్ ఎవర్ యూ డిడ్ వాజ్ రియలీ గుడ్ బాబీ. చాలా 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 బాగుంది. నెక్స్ట్ టైం ఇలాంటి చేసేటప్పుడు జస్ట్ చిన్న చిన్న విషయాలు కొంచెం వర్క్ చేయండి. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లవ్ యూ బాబీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు, You did a good job, baby. Because it's your different style kada. Inka practice chese it will come. Coming to Jittu, concept chala baundi. But coordinations koncham clumsy ga kuda naku kanpinchindi. Otherwise good job. Thank you. Annie Master. Hi Bobby. Last performance chusna July. Oh my god. Chimpesaru. Coming point to this, yes, a Joker character. Our music ki enta you have to keep that energy nu akkar varaku nu maintain chesana naku edo naku anpichindi you are like something dull today. You are okay Bobby? Okay ma'am. Other than that choreography నాకు చాలా నచ్చింది. All the best. Thank you judges. Thank you guys. Good luck. ఓకే, సో ఇక ఇప్పుడు ఆది అండ్ వర్షిని మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? సోమేష్. ఆది అండ్ వర్షిని టీం నుంచి లెట్స్ వెల్కమ్ సోమేష్. రే 3 రోజులైంది రా స్నానం చేసి. వెళ్ళలే స్నానం చెప్ప. మాస్టర్ ఆ బాత్రూమ్ గురించి మీకు తెలియదు మాస్టర్. రే పోరప్ప. మాస్టర్ ఇక్కడ 2 అమ్మాయిలు ఉన్నారు మాస్టర్. రే చెప్పు తీసుకొని కొడతా. నోరు మూసుకొని స్నానం చేయి. ఎవరు మీరు? నేను సోప్ని. నేను హాట్ వాటర్ని. లంచుకొస్తావా, లడ్డు కొస్తావా, లబ్బి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లేజుకిస్తావా. లక్సు పప్ప లంచుకొస్తావా, లడ్డు కొరికిస్తావా, లబ్బి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లేజుకిస్తావా. అమ్మ దొంగ అప్పనంగా ఒప్పుకుంటానా, సోకు నీదంటానా, సొత్తు దోచేస్తానా, చెమట పట్టించకుండా చింతకొస్తానా. చింతామణి వరస కలితే
డ్రెస్ ఎందుకే కన్నెల అందాలన్నీ కరిగేందుకే అయ్య బాబాయ్ కాలిపోయింది వేడి 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 అబ్బా నీ హీట్ కి నా వాటర్ చాలా హాట్ అయిపోయాయి. కూల్ చేయి ప్లీజ్ రా. అమ్మయ్యా సిద్ధమైతే సత్యభామ యౌవనదా కోనసీమ అయ్యో ఓడి చేరి చూసి వయసు సంగమ్మ. అరే ఏంటిడు బాత్రూమ్కి వెళ్ళి ఇంతసేపు అయింది, బాత్రూంలో ఏం చేస్తున్నాడు అసలు? రే ఏంట్రా అమ్మాయిలు? మీకు ముందే చెప్పాను కదా మాస్టర్, బాత్రూంలో 2 అమ్మాయిలు ఉన్నారని, మీరే పట్టించుకోలేదు. సోప్ అంట వాటర్ అంట. లక్స్ పప్ప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా, లబ్బి తినిపిస్తావా, ఎల్లి పువ్వంటి సోపు లీజుకిస్తావా. వసే చింతామణి వరస కలిపేయని మాస్టర్ నేనైనా 4-5 రోజులకు ఒకసారి స్నానం చేస్తా, మీరు మాత్రం రోజుకి 3 సార్లు. పైగా బాత్రూంలో 4 సబ్బులు, 1 షాంపూ డబ్బా, 1 టవల్, అంటే రోజు జిప్పు చిక్కడి. పదరా మాస్టర్ మాస్టర్ మాస్టర్. లక్సు పప్ప లంచ్కొస్తావా. సూపర్. అండ్ ఈ లక్స్ పాప పాటకి మా ప్రియమణి గారు పాట అంతా ఎంజాయ్ చేశారు అసలు. సో ప్రియమణి గారు, what a performer you are, Somu. First let me come to that performance. Leaving that aside, as a dancer, as a performer చూస్తే Somu, you can do anything. ఇప్పుడు ఒక సీరియస్ పర్ఫార్మెన్స్ చేసినా కూడా ఎంత ఇన్వాల్వ్మెంట్ లో చేస్తున్నావు అంటే we feel with you. దీనికి ముందు సోము చేసిన పర్ఫార్మెన్స్ అన్ని మిక్స్ ఉంటుంది, లైక్ కామెడీ కూడా ఉంటుంది, సెంటిమెంట్ కూడా ఉంటుంది. బట్ దీంట్లో there was a little bit less of dance, కానీ you went more on the performance, more on the whole act. ఒక కామెడీ యాక్ట్ గా చేసి చాలా ఎంటర్టైన్ చేసావు సోము. You are a true performer, సోము. ఎక్కడ చిట్టి మాస్టర్? లక్సు పప్ప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా, లబ్బి తినిపిస్తావా. సోము చెప్పింది నిజమా మాస్టర్? మీ బాత్రూమ్ లో అని సోపు బకెట్ మరి ఏమేమి ఉంది సోము? టవల్ ఒకటి, రోజుకి 3 సార్లు స్నానం. ఏంటి మాస్టర్ కరెక్టా? సారీ ప్రియా, మాస్టర్ 3 టైమ్స్ అంటే నాకు సుధీర్ గారు ఎంత టైమ్స్? సుధీర్ గారు అప్పుడప్పుడు బయటకు వస్తారు. స్పందించండి. స్పందన కూడా ఇక్కడే ఉండదు. కానీ మాస్టర్ నిజంగా మీరు అలా వచ్చి అలా పర్ఫార్మ్ చేస్తున్నారే, ఎక్స్ప్రెషన్స్ ఇలా ఇస్తున్నారు. ఎక్కడ సోప్ అండ్ హాట్ వాటర్ ఎక్కడ? మిస్ సోప్ అండ్ మిస్ హాట్ వాటర్ మీరిద్దరు చాలా 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 బాగా చేశారు. Overall, I loved your performance, Somu. Mark of a true performer. I love you. Whole act was good, master. Missed you last time. Kani ippudu chustunna chala santoshanga undi. Guys, fantastic performance. Thank you, ma'am. Annie Master. Everybody knows Somu is a versatile dancer. A locking gani, popping gani, ammai veshamlo gani. I have seen you like that. Naku ekkada nachindante, yes, there was less of dance. Ee maata nenu enduku antunnanante, soap toni మీరు సోప్ లాగానే వాడినారు, వాటర్ తోని వాటర్ లాగానే వాడినారు. సో అక్కడ మీరు సోప్ కి డాన్స్ ఎక్కువ చేపియలేదు. సో దాట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ కొరియోగ్రఫీ. సోప్ కూడా హాట్ వాటర్ కూడా చాలా బాగా చేశారు. అండ్ దిస్ వాస్ ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ ఫర్ మీ. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు, చిట్టి మాస్టర్ చాలా మిస్ చేశారు. బట్ బ్యాక్ సోము, as master said, versatile dancer, versatile actor also. But today hot water and soap చేసింది. ఒక పర్ఫార్మెన్స్ కి అప్పుడు ఎంటర్టైన్మెంట్ కావాలి, నాట్ ఫర్ ద డాన్స్, ఈవెన్ మూవీ అన్ని ఇండస్ట్రీలో కావాలి. సో ఇట్స్ ఎన్ ఎంటర్టైన్మెంట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. Okay, it's voting time. Team leaders along with their champions on stage, please.
ఓకే సో ఫస్ట్ ఓట్ ప్రియమణి గారు. లక్స్ పాప. థ్యాంక్ యూ. అని మాస్టర్. లక్స్ పాప. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. హాట్ పాప. కంగ్రాచులేషన్స్ గైస్. థ్యాంక్ యూ. ఓకే సో ఇవాళ బెస్ట్ పర్ఫార్మెన్స్ ₹1,00,000 దండ అని మాస్టర్ మీ చేతుల మీదుగా అందజేయాల్సిందిగా కోరుతున్నాం. రాణి మాస్టర్ చాలా రోజుల తర్వాత వెరీ హ్యాపీ మీరు ఇలా రావడం. అండ్ ఇప్పుడు మీ చేతుల మీదుగా ₹1,00,000 దండ ఎవరు అందుకోబోతున్నారో? హూ ఇస్ దట్ లక్కీ వన్? కేశవి. Okay, so thank you judges, thank you team leaders and champions. Next week, Malik Khaludam. Until then, Tata bye bye. Good night. Thank you.